पवनज स्तुति पात्र पावन चरित्र रवि सोमवर नेत्र सीता कल्याण वैभोग ఒకటయ్యే వేళనా వైభోగం కళ్యాణం గమనీయం ఈ రెండు మనసులే రమణీయం ముడే ముళ్ళట ముడి పడుతుంటే ముచ్చట నాలుగు దిక్కుల కంట చూడ ముచ్చటైన వేడుకంట ఆ పంచభూతాల తోడుగా ప్రేమ పంచుకొనే పండగంట ఆరరుగల నిండుగా ఇది నూరెళ్ళ పచ్చని పంట అమ్మలాలో పడి కొమ్మలలో ముద్దుల గుమ్మలలో ఇంటి పేరు మారయి తందులో చుక్కలే అక్షింతలో మోగేటి సన్నాయి మోతలలో సాగేటి సంబరాలో పలకరించే తడి ఓలిలలో పుట్టినింటి కళ్ళలో ఏడడుగులేయగై అగ్ని మీకు సాక్షిగా ఏడు జన్మల బంధంగా ఎనిమిది గడప దాటి ఆనందాలు చూడగా మీ అనుబంధమే బలపడగా ఇక 9 నిండితే నెల నెమ్మదిగా తిరే కల 10 అంకెల్లో సంసారమిలా పరిలంగా సాగేటి అలా ఒకటేనంట ప్రాణం ఒకరంటే ఇంకొకరి లోకం ఇద్దరు చరో సగం ఇక ఇద్దరిదంట కష్టం సుఖం అమ్మలాలో పడి కొమ్మలలో ముద్దుల గుమ్మలలో సందల్లో నింపరే పందిళ్ళలో బంగారు గుమ్మలలో మోగేటి సన్నాయి మోతలలో సాగేటి సంబరాలో కోయిలలో రామశేఖరాలో పలకటి మంతరాలో అమ్మలాలో పడి కొమ్మలలో ముద్దుల గుమ్మలలో పుత్తడి బొమ్మకు పుస్తెలు కడుతూ పురుషుడి ముని వేళ్ళు పచ్చని మెడపై వెచ్చగరాసను చిలిపి రహస్యాలు నేలకు జారిన తారకలై ముత్యాల తలంబ్రాలు ఇద్దరి తలపులు ముద్దగా తడిపిన తుంటరి జలకాలు అందాల జంట అందరి కంటికి విందులు చేసే సమయాన అందాల జంట అందరి కంటికి విందులు చేసే సమయాన కలలకు దొరకని కలగల జంటని 10 మంది చూడండి తలతల మెరిసిన ఆనందపు తడి చూపుల అక్షితలేయండి కిందికి చూడమ్మా ఈ నేల వీధి నెల రోజులు చూసి నివ్వెరపోవమ్మా వెన్నెలమ్మ వెన్నెలమ్మ వన్నెలు చాలమ్మా సీతారాముల కళ్యాణంలా కనిపిస్తూ ఉన్నా విరగలేదు ఆ శివుని విల్లు ఈ పెళ్లి మంటపాన గౌరీ శంకరులు ఏకమైన సుముహూర్తమల్లె ఉన్నా మరగలేదు మన్మధుని ఒళ్ళు ఈ చల్లని సమయాన దేవుళ్ళ పెళ్లి వేడుకలైనా ఇంత ఘనంగా జరిగేనా దేవుళ్ళ పెళ్లి వేడుకలైనా ఇంత ఘనంగా జరిగేనా అనుకుని
చూశారు కదా, మొత్తానికి మా తమ్ముడి పెళ్ళైతే అలా జరిగింది. మరి పెళ్ళైపోయాక ఇంకా చుట్టాలని పలకరించటం, బంధువులతో మాట్లాడటం, ఇంక ఇలా ఆ రోజు మొత్తం బాబోయ్ పెళ్ళి అంటే చాలు పిల్లలు ఆటలు పాటలు హడావుడి ఉంటుంది. ఇక్కడ చెరుపప్పు నందు కూడా అలానే ఆడుకుంటున్నారు. కానీ ఒకటి మెచ్చుకోవాల్సింది ఏంటంటే నా చిట్టి తల్లిలో మాకన్నా అప్పుడప్పుడు ఇరిటేషన్ వచ్చిందేమో కానీ తను అసలు అయితే నాన్ స్టాప్గా ఆడుకుంటూనే ఉంటుంది ఆ ఎండకి. మరి పెళ్ళంతా అయిపోయిన తర్వాత అక్క తమ్ముళ్ళ ఫొటోస్ ఎలా మిస్ అవుతాం, ఇది మాత్రం మేమైతే అస్సలు మిస్ అవ్వము. సో లాస్ట్లో కేక్ అయితే కట్ చేయించి కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాం అన్నమాట. ఎవరైనా కొంతమంది మిస్ అయి ఉంటారు, ఆల్మోస్ట్ ప్రజెంట్ అయిపోయారనమాట. అందరూ కజిన్స్ ఇంకా పెళ్ళిలో మా సైడ్ అనే కాదు అందరూ వచ్చారనమాట. చాలా బాగా సెలబ్రేషన్ అయిపోయింది. అలాగే మా తమ్ముడు పెళ్ళి కూడా చాలా బాగా జరిగింది. సో ఇట్స్ అఫీషియల్లీ నేను ఇక వదిననయ్యాను. పెళ్ళంటే జీవితంలో ఒక్కసారి చేసుకుంటాము, చేసుకున్నది చాలా ఆనందంగా చేసుకోవాలి. సో మీరందరూ కూడా వాళ్ళని ఆశీర్వదించండి, నిండు నూరేళ్ళు పిల్ల పాపలతో సుఖ సంతోషాలతో ఉండాలి అని. సో ఇలా మా తమ్ముడి పెళ్ళి అయితే బాగా జరిగింది. మరి వీడియో అయితే ఇంతే అండి, ఇంతకంటే ఎక్కువగా తీయలేకపోయాను. నేను తీసినంత వరకు మీతో షేర్ చేసుకున్నాను. మరి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. నేను మంచి మంచి వీడియోస్ అయితే మీతో షేర్ చేసుకుంటాను. మీరు గమనించారా, మా గ్యాంగ్లో మొత్తం ఆడపిల్లలే కనిపిస్తున్నారు కదా. మరి మీ గ్యాంగ్ ఎలా ఉంటుంది, మీ కజిన్స్ గ్యాంగ్ ఎలా ఉంటుంది అనేది కూడా నాకు కామెంట్ చేయండి. సో అంతే అండి, మరి సక్సెస్ఫుల్గా మా తమ్ముడు పెళ్ళి అయితే చేసేసాను. ఓకే అండి, మరి బాయ్. ఇంకో వీడియోతో మేము ముందుంటాను. అప్పటి వరకు చెప్పాను కదా, మర్చిపోకండి. ఓకేనా?